ఆరోగ్యంగా బరువు తగ్గాలన్నా, రోజంతా ఎనర్జీగా ఉండాలన్నా ఈ జొన్న ఉప్మాను ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు, టమాటాలు ఇవి వేసి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాము. ఓసారి అంతా కూడా బాగా కలుపుకుందాం. కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాసు జొన్న రవ్వకు 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. జొన్న రవ్వ లేటుగా ఉడుకుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. తర్వాత నీళ్లు వేసి మరుగు రానివ్వాలి. చూడండి, ఎసురు మరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ఒక గ్లాస్ రవ్వ వేసుకోవాలి. జొన్న రవ్వ ఇది మార్కెట్లో కొన్నదేనండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూద్దాము, రవ్వ ఉడుకుతూ ఉంది. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాము. చూడండి, జొన్న రవ్వ దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. అంతే, ఎమ్మి ఉప్మా రెడీ.